నమస్తే 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి రాజకీయ పరిణామాలను తెలుసుకుందాం. హామీలను గాలి కొదిలేసిన కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా జీరోకు పడిపోగా కారు స్పీడ్ను మరింత పెంచింది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కవాతు చేపట్టనున్నారు. అటు కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ఎండగడుతూ బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. వాస్తవాలను ప్రజలకు మరోసారి వివరించి చెప్పింది. ఇటు ధాన్యం కొనుగోళ్లలో హస్తం సర్కారు జాప్యంతో రైతులు ఆగమవుతున్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. ఇక ఇవాల్టి టాప్ 4 న్యూస్ చూద్దాం. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల కవాతు. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం. టాప్ 3 విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఆగం. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో హై టెన్షన్. టాప్ 1 న్యూస్ చూద్దాం. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల కవాతు. టాప్ 2 న్యూస్ చూద్దాం. కాళేశ్వరంపై బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం. టాప్ 3 న్యూస్ విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఆగం. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో హై టెన్షన్. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. రేవంత్ సర్కారుపై సమర శంఖం పూరించనున్నారు. 21 డిమాండ్లతో సమ్మెకు సిద్ధమయ్యారు ఆర్టీసీ కార్మికులు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కార్మికులు కవాతు చేయనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ మార్చ్ ఫాస్ట్ కు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ కవాతుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఆర్టీసీ కవాతుకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సమస్యలు తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు గత జనవరిలో సమ్మె నోటీస్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆర్టీసీ సమస్యలపై ఎలాంటి పరిష్కారం చూపడంతో ఈ నెల 7 నుంచి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెకు వెళ్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ స్టాండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా కవాతు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కూడా ఆర్టీసీ కార్మికులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 7 సంఘాలు కూడా సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధమంటుంటారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చర్చలకు సిద్ధమంటున్నారు. కానీ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వట్లేదు, చర్చలకు పాల్గొనాల్సిందిగా కావాలని ఎలాంటి ఆహ్వానము అందలేదు. అయితే వారు మాత్రమే చర్చలకు మేము రెడీ అని చెప్పుకోవడం ఇది ఏకపక్షంగా ఉందని కూడా ఆర్టీసీ కార్మికులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన డిమాండ్లనే తాము అడుగుతున్నాం తప్పించి కొంత కోరికలు కోరట్లేదు కూడా ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అటు 2021 వేతన సవరణ కొనసాగించాలి, అంతేకాకుండా కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 12 నుంచి 18, 16 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. చాలని జీతాలు కూడా సరిపోవట్లేదు. అటు ఆర్టీసీలో విలీనం చేయడం, ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా అటు తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తగిన గుర్తింపు లభిస్తుందని కూడా ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దాదాపు 21 అంశాలతో కూడిన 21 డిమాండ్లతో కూడిన వీరంతా కూడా సమ్మె నోటీసు ఆర్టీసీ యజమాన్యానికి ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నదని చెప్పించుకోవచ్చు, ఇతర ఎన్నికల కోడ్ సాక్షిగా చూసి ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆర్టీసీ యజమాన్యం ఇంతవరకు కూడా ఆ చర్చలకు పిలవలేదు. ఈరోజు
ఆ తాడోపడో తెలుసుకునేందుకు కూడా ఆర్టీసీ కార్మికులు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. దాదాపు 7 సంఘాల్లోని కార్మికులంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కవాతు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ నెల 7న ఖచ్చితంగా సమ్మె చేసి తీర్థం సమ్మెలోకి వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7న అంటే దాదాపు అర్ధరాత్రి 6 తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మహేష్, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబోతున్నామని చెప్పిన నేపథ్యంలో, రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో, వాళ్ళ ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. సో నెక్స్ట్ ఏంటంటారు? ఇప్పటివరకు అయితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అటు ముఖ్యమంత్రి రవీంద్రబాద్ లో ఒక ఏమంటారు చర్చలకు సిద్ధమంటూ వీరికి చెప్పారు. కానీ ఇంతవరకు అఫీషియల్ గా మాత్రం వారికి ఎలాంటి ఆహ్వానం అయితే అందించలేదు. చర్చలకు రెడీగా ఉన్నామని చెప్పడం కాదు, తమకు ఆహ్వానం అందించాలి, ఏ టైంకు చర్చలకు రమ్మంటారు, ఎప్పుడు ఒక వేదిక ఏర్పాటు చేయాలి అని ఆర్టీసీ కార్మికులు తమ పంతపరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చర్చలకు రెడీ అంటూనే తమకు ఎలాంటి వేదిక కావచ్చు, ఇలాంటి టైం ఫిక్స్ చేయకుండా చర్చలకు రెడీ అంటే అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల్లో సమ్మె చేసిన చరిత్ర ఎంతగానో ఉంది ఆర్టీసీ కార్మికులకు. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటూ కూడా ఆర్టీసీ కార్మికులు సంస్థ తీరుపై కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్. చూడగా భయపెడతా సంబంధం లేదు. వాళ్ళు బయటకు రావద్దు, వాళ్ళు బయటకు వచ్చి సెక్యూరిటీ అంగమా చేసి మా వాళ్ళని ఊరుకునేది లేదు. ఏమైతే అట్లా బాగుందా? కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలను బీఆర్ఎస్ మరోసారి ఎండగట్టింది. అధికార పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను కళ్లకు కట్టింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీ చైర్మన్లు, సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ పాల్గొన్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో కాళేశ్వరం కట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం కింద పంటలు ఎండిపోయాయని నేతలు మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ ఎండగట్టడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం ఇచ్చింది? సునీత, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక తెలంగాణ రైతుల పాలిట వరంగా ఆనాడు భావిస్తే ఈనాడు ఒక శాపంగా మారిందని చెప్పి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, స్పీకర్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సాగునీటి నిపుణులు అయినటువంటి వి ప్రకాష్ కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటు మాజీ స్పీకర్ అంటే మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ తో పాటుగా ఈ ఎమ్మెల్యేస్ అయినటువంటి కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే, మరి పుట్ట మధు, దివాకర్ రావు, వీరే కాకుండా జెడ్పీటీసీలు, స్థానిక
ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగు నీరు రావట్లేదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చిన తర్వాత ఒక పిల్లరు నెపం చూపెట్టి ఈరోజు ఆ ప్రాజెక్టును మొత్తం కూడా ఒక ప్రశ్నార్థకంగా చేశారు. ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ లేదు అని తెలిసినా కూడా కనీసం కరకట్టగట్టైనా కూడా నీళ్లు అందించే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులకు ఒక శాపంగా మారి ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి, అంటే ఈ రోజు కూడా ఎంత ఎండాకాలంలో కూడా ప్రాణహిత ద్వారా 18,000 క్యూసెక్కుల నీరు వస్తూ ఉంది. లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు కూడా దానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కావాలనే కాంగ్రెస్ ఈ విధంగా చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక కరకట్ట కట్టి అవసరం అనుకుంటే నీళ్లు అందియొచ్చు, కానీ వీళ్ళకి సదుద్దేశమే లేదని చెప్పి నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన ఉద్దేశం ఒకటి ఏంటంటే ఇలాంటి చర్చలు ప్రతి చోట కూడా నిర్వహిస్తాం, కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ప్రజలకు తేటతెల్లం చేస్తాం అనే నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కాళేశ్వరంలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం సునీత నిర్వహించారు. అది కూడా గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ప్రతి చోట నిర్వహించి ప్రజలకు తేటతెల్లం చేస్తాం. ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పే కాళేశ్వరం విషయంలో మీనావేశాలు వేస్తుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ లో అసలు ఏమీ లేదు, అయినా కూడా ఇదే సిచ్యుయేషన్ రేపు అన్నారం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. పంట కొనుగోలు చేయాలని కోరితే రేవంత్ సర్కారు కొర్రీలు పెడుతోంది. దీంతో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరలో రైతులు కదం తొక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా రైతులను అకాల వర్షాలు ఆగం చేశాయి. వానకు మార్కెట్ యార్డులో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించారు. తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రేవంత్ సర్కారు తీరుపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో ఖమ్మం జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అప్డేట్స్ ఏంటి సాంబా? పంట కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు దాటిపోతున్నప్పటికీ కూడా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడం, అక్కడక్కడ మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతుల ఆగ్రహం కట్టడి తెంచుకుంది. ధర్మాగ్రహంతో రైతులు అనేక మండలాలలో కొనుగోలు కేంద్రాల దగ్గర జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దిగ్బంధించి అధికారులను నిలదీస్తున్నారు. ఎక్కడికెక్కడికి ప్రశ్నించి మా ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదు అని వాపోతున్నారు, వేడుకుంటున్నారు అధికారులని. కానీ అధికారులకు మనసు కరగట్లేదో లేదా ప్రభుత్వం యొక్క మనసు కరగట్లేదో కానీ ఖమ్మం జిల్లా రైతులను మాత్రం ఆగం చేస్తున్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ధర్నా జరగని మండలం లేదు ఖమ్మం జిల్లాలో అంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా ఒక ధర్నా జరిగింది. రైతు అంతా కలిసి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా ధాన్యం కొనండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, చేతులైతే దండం పెడుతున్నారు. ఎందుకంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం యాసంగి పండించేటువంటి రైతులకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుందామంటే 1600-1700 అడుగుతున్నారు. గవర్నమెంట్ కి అమ్ముకుందామంటే బోనస్ ఇవ్వబడుతుందని, ఆ మాస్టర్ పేరుతోని, తరుగు పేరుతోని, తాళ్ళు పేరుతోని, తూర్పాల పోయలేదని, తర్వాత తరుగు 7 కిలోలు తీయాలని ఇలా కొర్రీలు పెడుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ పుల్లయ్య బంజర్లో రాష్ట్రీయ రహదారిని దిగ్బంధం చేశారు గ్రామస్తులు. ఏపీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐకేపీ సెంటర్ లో ప్రభుత్వ అధికారులు నిర్ధారించి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని సర్టిఫై చేసినటువంటి ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తే ఆ ధాన్యంలో కూడా 22 టిక్కీలను 22 బస్తాలను
వాళ్ళు తరుగు కింద కట్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. కనీసం ఇంత ధర్నా చేస్తుంటే కూడా కలెక్టర్ వచ్చి పట్టించుకోవట్లేదు. కలెక్టర్ అన్ని కొనుగోలు కేంద్రాలను పరిశీలన చేయాలని రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. సుజాతనగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో కూడా కొత్తగూడెం ఖమ్మం ప్రధాన రహదారి మీద రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. మా ధాన్యం కొనుగోలు చేయండి, దాదాపు అకాల వర్షాలు వస్తున్నాయి, తడిసిపోతున్నది, ఈ ధాన్యాన్ని మళ్ళీ మేము అమ్ముకునే పరిస్థితి లేదు, ఆరబెట్టాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి, పైగా 2 సార్లు తడిస్తే మొలకెత్తుతుంది, మొలకెత్తిన ధాన్యం ఎందుకు పనికిరాకుండా పోతుంది, కాబట్టి దయచేసి మా ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ అన్ని రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు రెండు చోట్ల, ఒకటి కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ దగ్గర అది జాతీయ రహదారి రాష్ట్రీయ రహదారి మీద ధర్నా చేశారు. ఇక్కడ ఖమ్మం అట్లాగే కొత్తగూడెం ప్రధాన రహదారి మీద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు, వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ కొనుగోలు చేసేటువంటి వ్యవస్థ ఈసారి ఎందుకు నిద్రపోతున్నది, ఎంత దారుణమైన పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారంటున్నారు. గత నెల కాలంలో 6 సార్లు 7 సార్లు వర్షాలు వస్తే తడిసి ముద్దైపోతున్నది ధాన్యం. దాంతో పాటు కష్టించి పండించిన ధాన్యాన్ని అడ్డికి పావుచేరు అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు లేరు. ఓ పక్క ప్రభుత్వం స్పందించట్లేదు. కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో మిల్లరు మళ్ళీ కోత పెట్టడాన్ని కూడా రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల మీద వచ్చి కూర్చుంటున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్లు కనుక క్షేత్రస్థాయిలోకి పోతే కొంతలో కొంత రైతులకు మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోవడంతో సిద్దిపేట జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక సిద్దిపేట జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? సునీత, సిద్దిపేట జిల్లా రైతుల్ని ఒకవైపు రైతుల మీద ఒకవైపు ప్రభుత్వము పగబట్టింది, మరోవైపు ప్రకృతి కూడా పగబట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో గత నెల రోజుల వ్యవధిలో 4 సార్లు ఈ ప్రాంతంలో, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్జెలు, హుస్నాబాదు, అటు మానకొండూరు ప్రాంతంలోని కొంత భాగంలో పూర్తి స్థాయిలో ఒకవైపు వడగళ్ల వానలు, మరోవైపు అకాల వర్షాలు రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించాయి. పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. గత 20 రోజుల క్రితం ఇటు నంగనూరు మండలంలో, చిన్నకోడూరు మండలంలో పెద్ద ఎత్తున వడగళ్లు కురిసి దాదాపు 10-12 వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది, మామిడి తోటల నష్టం కూడా జరిగింది. గత 10 రోజుల క్రితం గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అటు జగదేవ్పూరు, మరుకూకు, ములుగు, వర్గలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి, రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇట్లా వరుసగా ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడి వర్షాలతోటి రైతుల పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నిన్న కురిసినటువంటి వడగళ్ల వర్షము, అకాల వర్షంతోనైతే రైతులు పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి ఈ వర్షాల వల్ల ఏర్పడింది. ముఖ్యంగా ఒకవైపేమో వడగళ్ల వర్షాలతోటి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 4 మండలాల్లో, అటు దుబ్బాక, మిడిదొడ్డి, తొగుట, రాయపోలు, గౌసాబాద్ మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. అంటే ఈ రోజు రేపు రైతులు కోతకు సిద్ధం చేసినటువంటి పంటలండి, వరి పంట అంతా కూడా పూర్తిగా ఒక్క గింజ లేకుండా ఈ వడగళ్ల వర్షానికి ధ్వంసమైపోయి గింజలు రాలిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు జరిగితే, మరోవైపు ఏమో రైతులు పండించినటువంటి పంట కోతలకు తీసుకొచ్చినటువంటి పంటలు ఐకేపీ కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో అవి చేరి ఉన్నాయి. అవి కొనుగోళ్ల జాప్యం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన సమయంలో వాటిని కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్ కు తరలించాల్సి ఉండగా అవి చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఈ పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వర్షాలతోటి, మరోవైపు ఏమో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బు ఇవ్వాల్సి ఉండగా అవి కూడా ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లింది. ముఖ్యంగా వడగళ్ల వానలతో అయితే భారీగా నష్టపోయినటువంటి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు మామిడి పంట రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. 100 ఎకరాల్లో మామిడి పంట నష్టపోయి లక్షలాది ఎకరాల్లో రైతులు నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్లకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఇక్కడ పరిశీలించి ఒకటే డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 20,000-25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతులు బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్లకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి
ఇక్కడ హరీష్ రావు కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురాన్కోట్ అడవులో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించారు. ఉగ్రదాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. దాడులను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుసగా భేటీ అవుతున్నారు. భారత్ ఏ క్షణమైనా మెరుపు దాడి చేయొచ్చని పాకిస్తాన్ వణికిపోతోంది. దాయాది దేశానికి భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసివేసింది. దీంతో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని చినాబ్ నది పూర్తిగా ఎండిపోనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? ఇవాళ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి ఇటు భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపడుతుంది. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఇప్పటికే అనేక దఫాలుగా చర్చలు జరిగింది. ఇటు రక్షణ శాఖ మంత్రి, అటు విదేశాంగ వ్యవహారాల మంత్రి, ఇటు హోంమంత్రి మూడు మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర త్రివిధ దళాలను సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి వారికి ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. భద్రతా దళాలకు ఎలాంటి అవసరాలున్నా తీర్చాల్సిందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఉగ్రవాదులను అతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇవాళ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. పాకిస్తాన్ పై భారతదేశం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉగ్రవాదం పోరులో అమెరికా సహా రష్యా, అనేక ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది ఉండగా దేశ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిశారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి అటు ఏదైతే 26 మంది చనిపోయిన నేపథ్యంలో దీన్ని అత్యంత సీరియస్ గా భారత ప్రభుత్వం తీసుకుని ఇప్పటికే ఏదైతే చినాబ్ నదికి సంబంధించిన జలాలను విడుదల ఆపేసింది. అంతేకాకుండా సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. ఏదైతే అథారి బార్డర్ కూడా క్లోజ్ చేసింది. ఇటు దౌత్యపరమైన బంధాలన్నింటినీ కూడా తెంపుకున్నట్లు ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలు చేపడుతూ ఇప్పటికే యుఎన్ఎస్ఏసి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి కూడా భారత్ కు యుఎన్ఎస్ఏ ఉగ్రదాడి నేపథ్యంలో మద్దతు తెలిపింది. మొత్తానికి ఇటు భారత్ పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలు ఎప్పటికప్పుడు బార్డర్ లో మాత్రం ఎప్పటికప్పుడు భద్రదళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఇది వాల్టి 4 PM టాప్ న్యూస్.